హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం కాళీమాత యొక్క 15 మంది నిత్యాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రసంగాన్ని విని అవగాహన పెంచుకోండి. నిత్యాలు అంటేనే స్వయం కాళీమాత యొక్క పరివార శక్తులు మరియు ప్రకటిత శక్తులు. కాళీమాత వైభవమునకు ఈ నిత్యాలే చిహ్నములు. ఇంతవరకు 9 నిత్యాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 10వ నిత్య నీల. ఈ నీల నిత్య పొరలతో తయారు అయిన హారాన్ని ధరించి మృత్యు దేహంపై అనగా కళేవరంపై కూర్చుని ఉంటుంది. ఈమె నాలుక బయటకు పొడుచుకుని వచ్చేలా కనిపిస్తూ భయంకరంగా దర్శనమిస్తుంది. కనుగొడ్లు ఎర్రగా గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. ఈమె 4 హస్తములతో 3 నేత్రములతో దర్శనమిస్తుంది. మానవ మాంసమును హరిస్తూ ఎముకలతో తయారు చేయబడిన ఆభరణములను ధరించి ఉంటుంది. ఈమె అందమైన ముఖాన్ని కలిగి ఉంటుంది అనగా ఆహ్లాదకరమైన ముఖమును కలిగి ఉండి నీలి రంగుతో ప్రకాశిస్తూ పాషాణములను లేపనము చేసుకొని అనగా నవపాషాణములను లేపనం చేసుకుని శరీర ఛాయతో మెరుపులా మెరిచేలా దర్శనమిస్తుంది. ఈమె పాషాణ శుద్ధికి మరియు ఔషధ యోగములకు రసయోగ సిద్ధికి చాలా వరకు ఉపకరిస్తుంది. దివాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. ఎర్రని నీలిరంగు మరియు ముదురు చందనపు రంగు వస్త్రములతో చేయవలసి ఉంటుంది. ముందు కాళీమాత యొక్క ఉపాసన చేసి తర్వాత ఈ మంత్ర జపములు చేయడం వలన ఎనలేని సిద్ధులను పొందేందుకు, జీవితమును మన ఇచ్ఛానుసారం మలుచుకునేందుకు, సర్వశత్రువులను హరింపజేస్తూ ధైర్య సాహసోపేతమైన జీవితం గడిపేందుకు, సమాజంలో గౌరవప్రదంగా జీవనం చేసేందుకు నీల నిత్య చాలా వరకు ఉపకరిస్తుంది. కాగా ఈ నిత్య ఉపాసన చేయడం వలన ఎటువంటి వారికైనా సరే మేఘం వలె కమ్ముకుపోతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు నీల నిత్య యొక్క మంత్రము హం హం క్రీం హ్రీం అసబళమారి నీల పతాకే హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. హం హం క్రీం హ్రీం అసబళమారి నీల పతాకే హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. హం హం క్రీం హ్రీం అసబళమారి నీల పతాకే హం ఫట్ స్వాహ. నిత్యుల యొక్క ఏ ఉపాసన చేయాలన్నా ముందు మీరు కాళీమాత యొక్క ఉపాసకులై ఉండాలి. కాళీమాత యొక్క శీఘ్ర ప్రసన్నతకు మరియు మన కామ్యకర్మలను నెరవేర్చుకునేందుకు నిత్యలు చాలా వరకు ఉపకరిస్తారు. గురు సమక్షంలో మంత్రము తీసుకొని పురస్కార నిధులు గావించిన వారు మాత్రమే నిత్య ఉపాసనలు చేయాలి. అత్యావశ్యకత పరిస్థితులందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని నిత్య మంత్రము జపించడం వలన తక్షణ పరిష్కారములు లభిస్తాయి. అలా అని ఎప్పుడు అదే ప్రవర్తనగా ప్రవర్తించడానికి వీలుండదు. అత్యావశ్యకత పరిస్థితులందు మాత్రమే అలా చేయవలసి ఉంటుంది. గాని నిత్యుల యొక్క ప్రసన్నత వలన, నిత్య దేవతల యొక్క అనుగ్రహం వలన కాళీమాత యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. సకల విధములైన వైభవములతో పాటు కాళీమాత యొక్క అనుగ్రహము, జ్ఞానము, ఐశ్వర్యము, సంసారబద్ధమైన సకల విధములైన శ్రేయస్సులు లభించేందుకు నిత్యలు అతి శీఘ్రంగా సఫలత చేకూర్చగలరు. నిత్య ఉపాసన చేయాలనుకునే వాళ్ళు 16 రోజులు లేక 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రతి నిత్య యొక్క ఉపాసన కాళీమాత యొక్క పీఠ పూజ జరిగిన తర్వాతే అనగా కాళీమాతను పీఠంలో ప్రతిష్ఠించి కాళీమాతను యథాశక్తి షోడశోపచార పూజ పంచపూజలు చేసిన తర్వాతే అష్టదిగ్బంధనాది విధులు గావించి తర్వాత నిత్య యొక్క జపం చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములన్నీ తీర్చుకోవడంతో పాటు భయ నివారణ కలిగిన భయరహితమైన ఆనందభరితమైన యోగ్యయుతమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన శాస్త్రాలలోను మరియు ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.